హాయ్ అండి. హలో. నేను మీ సుధారెడ్డి. నేను ఈరోజు మీకు చికెన్ గ్రేవీ కర్రీ రెస్టారెంట్ స్టైల్‌లో చూపించబోతున్నాను. మీకు ఏదైనా వంట నచ్చి మీకు రాకపోయినా నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఆ రెసిపీ ఎలా చేయాలో చేసి వీడియో పెడతాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మనం ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. దాంట్లోకి ఒక ఉల్లిపాయ తీసుకొని తరిగి పెట్టుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను నేను. దాన్ని మిక్సీ జార్‌లో యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి 4 పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి ఒక 6, 7 జీడిపప్పులు తీసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణలి పెట్టుకుందామండి. దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి బగారా ఆకు యాడ్ చేస్తున్నానండి. 2 ఆకులు తీసుకున్నాను నేను. వీటిని ఇలా ముక్కలుగా చేసి యాడ్ చేశాను. 2 దాల్చిన చెక్క ముక్కలు చిన్న చిన్న పీసెస్‌గా చేసి యాడ్ చేస్తున్నానండి. 4 లవంగాలు తీసుకున్నాను. 2 యాలకులు యాడ్ చేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ సాజీరా యాడ్ చేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి నేను మిక్సీ పట్టేసి పెట్టేసానండి ఆల్రెడీ. ఇంతకుముందు చూపించినవి మిక్సీ ఆ పేస్ట్‌ని యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ మొత్తం ఆయిల్‌లో ఆ పచ్చి ఫ్లేవర్ పోయేదాకా వేగాలండి. జీడిపప్పులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసాం కదా! ఆ పచ్చి వాసన అనేది మొత్తం పోయేదాకా వేయించుకోవాలి. ఆయిల్ పైన కనిపిస్తుంటుంది మనకు. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా పైకి తేలుతుందండి మంచిగా వేగితే. నెక్స్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దామండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోకి మనం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వేగనివ్వాలండి. వెల్లుల్లి పేస్ట్‌లోని, పసుపు పేస్ట్‌లోని ఫ్లేవర్ ఆయిల్‌లోకి రావడానికి. చూడండి మొత్తం కలిసిపోయింది. దీంట్లోకి ఇప్పుడు 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. కడిగి పెట్టేసుకున్నాను రెడీగా. సో, దీన్ని యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. ఇది కూడా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలండి. పోపంతా దీనికి పట్టేసేయాలి. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నానండి నేను. ఇది ఇంట్లో చేసిన కారం. టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర తీసుకున్నానండి. జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. దీనంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందామండి. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం.
మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా, ఏదైనా మీకు ఏమైనా నచ్చింది కావాలి, నేను చేయాలి, నాకు తెలీదు అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు వీడియో తీసి చూపిస్తాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకుందామండి. చూడండి ముక్క బాగా ఉడికిపోతుంది, కలర్ తెలుస్తుంది. దీంట్లోకి మనం ఒక 2 టీ గ్లాసుల వాటర్ వేడి చేసి యాడ్ చేస్తున్నానండి సూప్ కోసం. ఇదంతా కూడా బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకుందామండి. చూడండి మొత్తం మరిగిపోతుంది, ఉడికేస్తుంది, మొత్తం మగ్గిపోతుంది కర్రీ ఎక్కడికక్కడికి. చూడండి మంచి కలర్లోకి వచ్చేస్తుంది కదా. చూడండి ఒకసారి ముక్క ఉడికిందో లేదో చూద్దాం. చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దీంట్లోకి ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. అంతా మిక్స్డ్ మసాలా అండి. దీన్ని బాగా కలిపేసుకుందాం. దీనిపైన మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందామండి. ఆ మసాలా ఫ్లేవర్ అంతా చికెన్ పీసెస్కి పట్టేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా అంతా బాగా కలిపేసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి యమ్మీ యమ్మీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తూనే నోరు ఊరేస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రెస్టారెంట్కి మించిన టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, మీకే తెలుస్తుంది. దీంట్లోకి మనం కొత్తిమీర తరిగి యాడ్ చేసుకుందామండి. చూడండి తరిగిన కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కలిపేసుకుందామండి. దీన్ని మనం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. వేడి వేడి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చితో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్.